బీసీ బంద్ ఈరోజు జరిగింది. సో ఆ బీసీ బంద్లో ఇది మిగతా ఇది బీసీ సంఘాలు కానీ, లేకపోతే బీసీ కులగన్న చేసిన కాంగ్రెస్ కానీ, లేకపోతే కొన్ని స్వతంత్రంగా ఉన్న పార్టీలు ఇది పాల్గొన్నాయి, తమ నిరసన వ్యక్తం చేసినాయంటే అర్థం ఉంది. కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏనాడు ఒక బీసీ బిల్లు తేవాలని కానీ, ఓకే, కులగన్న చేయాలని కానీ, ఓకే, సో ఆ కులగన్న డేటాని పబ్లిక్ లో పెట్టాలని కానీ, సో కేసీఆర్ ఒక సమగ్ర సర్వే చేసిండు. ఇప్పటి వరకు ఆ డేటా బయట పెట్టిండా? సో 10 ఏళ్ల కాలంలో బీసీలకి ఏమీ చేయలే కేసీఆర్ గారు. చేశారా? మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీలకు చెందిన భూములు కబ్జా పెట్టిండు, ప్రభుత్వ భూములని కబ్జా పెట్టిండు, చెరువులు కబ్జా పెట్టిండు, లక్షల కోట్లు దోసుకున్నాడు. ఇవి తప్ప ఏనాడైనా బీసీ కులగన్న చేద్దాము, లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయి, ప్రతిసారి పేపర్ లీక్లు అయితే ఇవాళ ఎందుకైతే లేవు? పేపర్ లీక్లు బీజేపీ పాలిత రాష్ట్రాలు అయితే, లేకపోతే బీఆర్ఎస్ పాలనలు అయితే ఇవాళ ఎందుకైతే లేవు?